వెల్కమ్ టు తెలుగు 70 మేము. మన మచ్చ అయితే మనతో జాయిన్ అయిపోయాడు. మా రివ్యూలోకి వెళ్ళిపోదాం. మచ్చ లేట్ చేయొద్దు. ఓకే, వెల్కమ్ టు అవర్ స్టూడియో. అసలు నేను జరిగిన కాన్సెప్ట్ ఏంటి ఒకసారి మొత్తం చెప్పి ఓవరాల్గా. ఇప్పుడు నిన్న అభయ్ నవీన్ ఉన్నాడు కదా, అవును, నిఖిల్ని ఒక అన్నయ్యలాగా భావించి సెల్ఫ్ నామినేషన్ చేసుకున్నాడు. అవునవును. అలా ఎందుకు చేసుకున్నాడని చెప్పి చూపించడం జరిగింది. మన సోనియాతో డిస్కస్ చేశాడు అనమాట. వాచ్ సాక్రిఫైస్ ఇచ్చాడు కదా, మా డాడీకి గిఫ్ట్ ఇచ్చిన వాచ్ నాకు సాక్రిఫైస్ ఇచ్చాడు కాబట్టి నేను అందుకే సెల్ఫ్ నామినేషన్ అయితే చేసుకున్నాను అని చెప్పాడు. నిజంగా నాకు బాగా నచ్చింది. ఓ పాజిటివ్గా అనిపించింది బాగా. అలాగే మన యష్మి ఉంది కదా, యష్మి వచ్చేసి విష్ణుప్రియతో డిస్కషన్ చేసింది అనమాట. ఈ సోనియా మరి సేఫ్ గేమ్ ఆడుతుంది, నాకైతే నచ్చలేదు. ఒకవేళ అంటే నామినేషన్ గురించి, నామినేషన్ తర్వాత ఇవన్నీ డిస్కషన్ అనమాట. ఒకవేళ ఆ అమ్మాయి సంచాలక్ అవ్వాలనుకుంటుంది, అదే సంచాలక్ లేదా క్లాన్ చీఫ్ అవ్వాలనుకుంటుంది తప్ప గేమ్ ఆడదాము, నాకు కూడా అవకాశం ఇవ్వు అని ఎప్పుడు అడగలేదు. మరి దాన్ని అడగకుండా నన్ను అలా అనడం తప్పు కదా అన్నట్టు విష్ణుప్రియతో మాట్లాడింది. అలాగే యష్మి, అలాగే మణికంఠ ఇష్యూ కూడా నడిచింది కదా. అయిన తర్వాత యష్మి కాటికి పెట్టుకుంటుంటే మణికంఠ వచ్చి బెడ్ మీద పడుకున్నాడు. పడుకుని మాట్లాడాడు, అరే వద్దురా, నన్ను నా హార్ట్ బ్రేక్ అయిపోయింది, నువ్వు నాతో ఏం మాట్లాడుకో అంటే, నాకు ఫ్రెండ్షిప్కి నేను చాలా వాల్యూ ఇస్తాను రా, నువ్వు ఇవ్వలేదంటే, ఒరే అవన్నీ నామినేషన్ వేరే బయట వేరేరా, మన ఫ్రెండ్షిప్ వేరేరా అంటే, వద్దురా బాబు ప్లీజ్ నీకు దండం పెడతాను ఓ అంటే, ఆడేమో హక్ చేసుకుని ప్లీజ్ ఏమీ అలా ఓకే నీకు కాఫీ ఏమన్నా కావాలని తెచ్చుకునేస్తా అంటే, నాకేమొద్దు నువ్వు పో, నిన్నైతే నామినేషన్ చేస్తాను అనేసి అన్నది. నామినేషన్ చేసుకుని నువ్వు నార్మల్గా మాట్లాడు అనే టైప్లో డిస్కషన్ అయితే జరిగింది. నాకేమనిపించిందంటే మణికంఠ మరి ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు, హగ్ చేసుకుంటున్నాడు, పీక్మెంట్ చేయట్లేదు. ఏడ్ చేసింది మామూలుగా కాదు, బిగ్ బాస్ నా వల్ల కావట్లేదు, ప్లీజ్ ఈ అబ్బాయిని కొంచెం చెప్పండి వాడికి అన్నట్టు. వారికేమో వైఫ్ కావాలి వెళ్ళిపోతాను, మరి ఇప్పుడు ఈ పులిహార మళ్ళీ పంచాయతీ అది కరెక్ట్ కాదు. బాగా ఏడ్చింది, ఎమోషన్ అయితే అయ్యిందనమాట యష్మి. అలాగే విష్ణుప్రియ నైనిక డిస్కస్ చేసుకున్నారు. నైనిక ఏమంటుందంటే, సోనియా మరీ అంటే చిన్నపిల్ల అది ఇది అంటుంది. నేనేమన్నా అంటే గేమ్ గురించి మాట్లాడా, చికెన్ దొంగతనం చేసింది కాబట్టి నాకు చెప్పింది కాబట్టి అలా హర్ట్ అయ్యి నేను నామినేషన్ చేశాను. నన్ను మరీ చిన్నపిల్ల అర్థం చేసుకోదు, ఆ లీడర్షిప్ లేదు అనే టైప్ మాట్లాడింది, అది నాకు నచ్చలేదు అని చెప్పి విష్ణుతో అన్నం జరిగింది. ఆ తర్వాత సేమ్ నామినేషన్లో జరిగిన కిరాక్ సీతకి పృథ్వీకి పెద్ద గొడవ అయింది కదా, మళ్ళీ వాళ్ళు ఏం చేసుకున్నారంటే ఒక హగ్ ఇచ్చుకుని సారీ రా అని చెప్పుకుని అలా కొనసాగించారు. కానీ నామినేషన్ చేయడం ఎందుకు, తర్వాత హగ్ ఎందుకు నాకు యాక్చువల్గా బిగ్ బాస్ మొత్తం హగ్గే అవుతుంది, అర్థం కావట్లే. అలాగే చూసుకున్నట్టయితే మనం పాట వచ్చింది, నిన్నే చూసి ఓ మై డార్లింగ్ మనసే ఫ్లై ఫ్లై ఓ గై. పాటలేంది నిన్ను కాదులే, బిగ్ బాస్ లో ఈ పాట వచ్చింది. ఈ పాట విన్న తర్వాత నాకు ఏమనిపించిందంటే, లవ్ ట్రాక్స్ ఏమన్నా నడిపిస్తాడేమో బిగ్ బాస్ మళ్ళీ, అందుకే అంటే సింక్ గా పాట వేస్తారు కదా, అట్లా నాకు ఆ పాట అనిపించింది అనమాట. అలాగే మన పృథ్వీ ఉన్నాడు కదా, పృథ్వీకి విష్ణుప్రియ అంటుంది, సేమ్ మా బాయ్ ఫ్రెండ్ కూడా నీలాగే అరుస్తుంటాడు, నీలాగే కొన్ని క్వాలిటీస్ ఉన్నాయి, పోలికలు ఉన్నాయి అని చెప్పి పెట్టుకుని ముద్దు పెట్టుకుని పోతుంది. నవ్విలేమో నాకు తెలిసి నిన్ను లవ్ ట్రాక్ లో దించుతారు, ఒకవేళ నీతో గొడవ అయినా సరే ఒక హాఫ్ డేలో కవర్ అయిపోతే మళ్ళీ నీతో కలిసి తిరుగుతారు అంటే, అవునా నీకు అనిపించింది అట్లా అన్నట్టు మాట్లాడు. అవును నాకు అనిపించింది, అయితే ఓకే అని కొంచెం కామెడీగా తీసుకెళ్ళి. కానీ ఇది నిజం, అలాగే జరగాలి. ఎప్పుడు గొడవ అయితే గొడవలాగే ఉండకూడదు కదా, ఉండాలి. ఆ తర్వాత చూసుకున్నట్టయితే కూటి కోసం కోటి విద్యలు అని చెప్పి బయట ఒక సామెత ఉంది. ఆ సామెత బయట జరిగినా జరగకపోయినా మన బిగ్ బాస్ హౌస్ లో మాత్రం కంపల్సరీ జరుగుద్ది అని చెప్పి ప్రతిరోజు జరిగింది అదే కదా, బిగ్ బాస్ అనౌన్స్ చేయడం జరుగుద్ది అనమాట. బిగ్ బాస్ లో మీకు కొన్ని ఛాలెంజెస్ అయితే ఇవ్వడం జరుగుద్ది. ఆ ఛాలెంజెస్ మీరు గెలుచుకుంటే ఏ క్లాన్ అయితే గెలుస్తుందో ఆ క్లాన్కి అన్లిమిటెడ్ ఫుడ్, మీకు నచ్చిన ఫుడ్, మీకు ఏది కావాలంటే అది, చికెన్ అంటే చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, ఏది కావాలంటే అది మీకు నచ్చింది అని చెప్పేశాడు. ఇంకా అంతకన్నా ఏం కావాలి. ఆ తర్వాత ఈ డిస్కషన్ చెప్పిన తర్వాత అభయ్ నవీన్ క్లాన్ అయితే ఏముందో ఆ క్లాన్ వాళ్ళందరూ కూర్చున్నారు, కూర్చుని మాట్లాడుకుంటా, కాంతార క్లాన్ అందరూ కూర్చుని మాట్లాడుకుంటున్నారు. ఇగో మనకి బిగ్ బాస్ ఏదైతే అనౌన్స్మెంట్ ఇస్తాడో ఆ అనౌన్స్మెంట్లో తప్పులు ఉంటాయి కదా,
ఆ తప్పులు చూసుకుని తప్పుదారిలో గేమ్ ఆడేద్దాము మనం గెలిచేద్దాం అన్నట్టు చెప్పారనమాట. ఓ అమ్మా. వెంటనే శక్తి క్లాన్ నిఖిల్ కూర్చొని ఒక ఆట ఆడుకున్నారు విష్ణుప్రియ ఒకవేళ మనం గెలిచామనుకో నాన్ వెజ్ వద్దే ఓన్లీ వెజ్ అడుగుదాము అంటే నాన్ వెజ్ వద్దా అంటే అందరూ అంటే దీని రియాక్షన్ ఆల్రెడీ తెలుసు కదా, అందరూ నవ్వుకున్నారు, ఫుల్ లాఫ్ అనమాట. అలా నవ్వుకున్న తర్వాత లేదులే సరేలే అన్ని తీసుకుందాంలే అన్నట్టు రెడీ అయ్యారు. ఇద్దరు డిస్కషన్ ఫుల్ డీప్ డిస్కషన్ అయిన తర్వాత గేమ్ అనేది స్టార్ట్ అయిపోయింది. అవును, ఏంటంటే ఫోటో పెట్టు ఆగేటట్టు అని చెప్పి ఒక 30 ఫోటో పెట్టే ఫ్రేమ్స్ ఉంటాయి కదా, అలా 2 బోర్డులు. ఎవడైతే ఫోటో పెడతాడో దాన్ని కాపాడుకుంటాడో ఎక్కువ ఫోటోలు బజర్ అయ్యేటప్పటికి ఎక్కువ ఫోటోలు ఉండాలి, ఎవరు ఎక్కువ పెడితే వాళ్ళు విన్నర్స్ అనమాట. ఆ క్లాన్ విన్నర్స్. ఈ క్లాన్ నుంచి వచ్చేసి నబీల్ వచ్చాడు, ఈ క్లాన్ వచ్చేసి పృథ్వీ వచ్చాడు. సంచాలక్గా ఇద్దరు మాట్లాడుకుని సీతను పెట్టడం జరిగింది. మంచిది. అప్పుడు ఆట ఆడారు మచ్చ. అబ్బో ఒక్కొక్కడు కొట్టుకోవడం. అసలు పృథ్వీ అయితే మాత్రం పృథ్వీ అయితే WWF ఉంటుంది చూసావా, WWF లాగా నబిల్ గట్టిగా జరిగింది. కానీ ఇది ఎంత జరిగినా కొట్టుకున్నా ఓకే. బిగ్ బాస్ వీళ్ళ మళ్ళా ఒక్క నిమిషం బ్రేక్ లేకండి మళ్ళీ కొట్టుకోండి అలా కాదు. ఒక్కసారి తర్వాత గంటైనా అరగంటైనా ఉండాలి, ఆపడం. మళ్ళా బిగ్ బాస్ మీరు టచ్ చేసుకోవడం లేదంటారు. టచ్ చేసుకోవడం లేదంటే ఇప్పుడు ఒకడు వచ్చి ఇలా ఆపాడు అనుకో, వాడు టచ్ చేస్తాడు కదా, టచ్ చేసుకోవడం ఉంటది. కానీ మీరు ఎంతైనా కొట్టుకోండి, మాకు ఎంటర్టైన్మెంట్ ఇవ్వండి అనే టైప్లో ఉంటే బాగుంటుంది. కిరాక్ సీతకి నచ్చలే, ఎక్కువ పృథ్వీ అదే ఆపుతున్నాడు కింద పడేస్తున్నాడు అని చెప్పి పృథ్వీ నువ్వు అవుట్ అంటే రైడర్ అవుట్ అంటావు చూసావా, అలా నువ్వు అవుట్ గేమ్ నుంచి అంటే నబిల్కి విన్ ఇవ్వడం జరిగింది. కొంతమంది కిరాక్ సీతని తప్పు అనుకున్నారు. ఆవిడకి ఏంటి తెలుసు, అది సంచాలక్ ఏం చేయాలా, ఏదైతే కరెక్టో అది చేయాలా. అవును. నెక్స్ట్ ఈ గేమ్ అయితే మాత్రం విన్ అయింది అయితే మాత్రం మన కాంతారా టీం విన్ అయిందనమాట. విన్ అయిన తర్వాత ఇక్కడ కొంచెం రసవత్తరంగా మాట్లాడుకున్న తర్వాత కామెడీ వేకి వచ్చేసారు అందరూ. లవ్ స్టోరీ స్టార్ట్ అయింది అనమాట. కిరాక్ సీత అలాగే నిఖిల్ అభయ్ నవీన్ వీళ్ళందరూ కూర్చొని అవును నీకు ఎవరంటే ఇష్టం, నువ్వు ఫ్లడ్ చేస్తావు కదా యష్మితో గట్ట అంటే నేను ఎప్పుడు ఫ్లట్టింగ్ ఏం చేయలేదు, ఎవరితో ఏం చేయలేదు, అందరితో బాగానే ఉన్నానంటే అవునా యష్మి అని చెప్పి కిరాక్ సీత పిలిచింది. యష్మి వచ్చింది. ఏంట్రా అంటే నీకు ఎప్పుడైనా కన్ను కొట్టాడంట. నేను కొట్టాను నిఖిల్ కొట్టాడు కన్ను, దానికేముంది అన్నట్టు. ఇక్కడ ఏమైందంటే కిరాక్ సీత అని లవ్ చేస్తున్నాడు నిఖిల్ అనే టైప్లో కిరాక్ సీత చెప్పుకుంటుంది. గొప్ప కింద ఆల్రెడీ 2 ఉన్నారు, మళ్ళీ ఇదో సోది. నువ్వు నన్నైతే లవ్ అయితే చేయమాకు, నువ్వు లవ్ చేస్తే కనుక చెప్పేసే అంటే నువ్వు అడిగితే నేను చెప్తా కదా అనే టైప్లో మాట్లాడింది అన్నమాట. నీ అడిగితే చెప్పేది ఏందిరా, ఇక్కడ అవేనవేను ఇలా అయితే మీ ఇద్దరి మధ్య పులిహోర చాలా నడుతుందిలే అనే టైప్ కొంచెం కామెడీగా చెప్పడం జరిగింది. ఫుల్ ఫన్ అయితే హౌస్ లో చాలా ఫన్ అయితే జరిగింది మొత్తం. ఈ ఫన్ జరిగిన తర్వాత వెంటనే బిగ్ బాస్ ఆగలేదు, వెంటనే రెండో గేమ్ పెట్టాడు, సెకండ్ గేమ్ పెట్టాడు. సెకండ్ గేమ్ ఏంటంటే నత్తల సాగకు ఒక్కటి వదలకు అంటే ఏం లేదు మచ్చా, ఒక బుట్టలో క్యాబేజీ ఉంటాయి కదా అవి ఒక 15 పెట్టాడు అనమాట. ఆ 15 పెట్టి నత్తలకి తోసుకుంటే వెళ్ళాలి, బుర్రతో తోసుకుంటే పోవాలి. అలాగా ఆ 15లో 7 ఉంటే ఒకరికి ఎక్కువ ఉంటుంది. ఎవరైతే ఫాస్ట్ గా వెళ్తారో వాళ్ళు విన్నర్స్ అని చెప్పారు. తోపులాగా ఇక్కడేమో పృథ్వీ అలాగే సోనియా రావడం జరిగింది. ఈ క్లాన్ నుంచి వచ్చేసి ఆదిత్య ఓం గారు ప్రేరణ రావడం జరిగింది. ఇద్దరు బాగా ఆడారు. కానీ నాకు ఈ గేమ్ లో చాలా బాగా నచ్చింది సోనియా. ఫస్ట్ రౌండ్ అయితే ఏం బాగా ఆడలేదు, దానికి తెలియలేదు. తర్వాత అయితే మాత్రం అమ్మో నిఖిల్కి పోటీ ఇచ్చింది. ఫాస్ట్ గా అమ్మో తలతో కొట్టింది, బ్రెయిన్ తో బాగానే కొడుద్ది, ఇప్పుడు తలతో కూడా బాగానే కొట్టి గెలవడం అయితే జరిగింది. గెలిచిన తర్వాత గొడవ మామూలుగా కాదు. ఎందుకు గొడవ అంటే ఆదిత్య గారు మణికంఠ సంచాలక్, బిగ్ బాస్ మణికంఠని ఎందుకు సంచాలక్ పెట్టారో తెలియదు కానీ ఇక్కడ దొరికేశాడు మచ్చ. ప్రేరణ వాళ్ళు గొడవ ఏంటంటే నువ్వు ఒకటే ఉన్నప్పుడు లాస్ట్ ఒకటే మిగిలినప్పుడు నువ్వు చెప్పాలి కదా, మాకు చెప్పాలి కదా ఒకటే మిగిలింది దాన్ని ఎలా అనండి అని చెప్పాలి కదా. నువ్వు సంచాలక్ కరెక్ట్ కాదు, బొక్కలో సంచాలక్ అనే టైప్లో మాట్లాడింది. ఆదిత్య గారేమో కూల్ గానే ఉండి అవును నువ్వు చెప్పొచ్చు కదా అని చెప్పి అన్నాడు. దీంట్లో అయితే మాత్రం గెలిచింది అయితే శక్తి టీము
గెలిచారు. గెలవగానే పృథ్వీ వచ్చి ముద్దు పెట్టాడు మన సోనియాకి. మొత్తానికే చాలా బాగా నడుస్తుంది, రసవత్తరంగా సాగింది, నాకు కూడా నచ్చింది. కానీ ఇక్కడ అభయ్ నవీన్ వీళ్ళందరూ గ్రూప్ ఉంటది కదా, ఓడిపోయారు కదా. ఎవరి వల్ల ఓడిపోయారు అంటే ఆట ఆడలేదు, కానీ మణికంఠ సంచాలకుగా కరెక్ట్గా చేయలేదు, ఫేర్గా ఇవ్వలేదు అనే టైప్లో రూమ్లో మీటింగ్ పెట్టారు. ఫుల్ గొడవ అయింది. ఏంది నీకు నిమ్మకాయల టాస్క్ అప్పుడు ఏది అభయ్ నవీన్కి, తర్వాత ఇష్మికి, మణికంఠకి ఫుల్ గొడవ అనమాట. నువ్వు నిమ్మకాయల టాస్క్ అప్పుడు ఏమైంది, కింద పడిపోయిన నిమ్మకాయలే కదా తీసి ఇచ్చాడు, అలాగే బుట్టలో ఉన్నది తీసి ఇవ్వాలి కదా అంటే, బాబు ఆ నిమ్మకాయల టాస్క్ వేరు, అక్కడ ఉన్న సంచాలక్ వేరు, ఈ గేమ్ వేరు, ఇక్కడ నేను సంచాలక్గా వేరు, ఇక్కడ నాకు ఏది అనిపిస్తే అది చేస్తా అని చెప్పి ఫాలో అవ్వాలన్నాడు. ఫుల్ గొడవ. అంటే యష్మి కరెక్ట్ దొరికింది ఆడుకోవడానికి, ఒక పాయింట్ దొరికితే చాలా అన్నది కదా, ఇక్కడ దొరికింది అనమాట. ఫుల్ గొడవ అయితే అయింది. ఆ తర్వాత మళ్ళీ ప్రేరణ ఒక గంట తర్వాత వచ్చి, ప్రేరణ సారీ రా నాకు అర్థమైంది రమణకంట, ఇప్పుడు అర్థమైందని చెప్పి మళ్ళీ అక్కడ హగ్. అమ్మ ఇదంతా హగ్ 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 అనమాట స్టోరీ నడుస్తుంది. ఇలా జరిగిన తర్వాత లాస్ట్ గేమ్ అయితే పెట్టేసాడు. థర్డ్ గేమ్ ఇక్కడ ఎవరైతే గెలుస్తారో వాళ్ళకి నచ్చిన ఫుడ్ వస్తుంది అని చెప్పి చెప్పేశాడు అనమాట. అప్పుడు లాస్ట్ గేమ్ ఏంటంటే బోరని కొట్టు రేషన్ పట్టు. అంటే బోరని కొట్టు అంటే ఏం లేదు మచ్చా, ఇద్దరు ఉంటారనమాట, ఇద్దరికి ఫుల్ బోర్లు అంటించి ఉంటాయి అనమాట. అప్పుడు మనం టక్క 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 పగల కొట్టాలి. ఎవడు మనిషి మీద, మనిషి అనే కాదు, మనిషి తాలూకా రంగు బెలూన్స్ ఉంటాయి, ఎక్కువ ఏదైతే మిగులుతుందో వాళ్ళు ఓడిపోయినట్టు, పగలగొట్టిన వాళ్ళు గెలిచినట్టు. ఇక్కడైతే మాత్రం రసవత్తరంగా సాగింది. కానీ రూల్ ఏం పెట్టాడంటే, ఇలాగా బార్డర్ గీసాడు, బార్డర్ లో రౌండ్ కాదు స్క్వేర్ అనమాట, కొట్టుకోవాలి. బార్డర్ లో ఉండే బుడగలు పగలగొట్టాలి, బయటికి రాకూడదు. అభయ్ నవీన్ అసలు ప్రతిసారి బయటకు వస్తున్నాడు. ఈ సంచాలకుగా మాత్రం సోనియా చేసింది, ఇక్కడ కూడా మెచ్చుకోవాలి. సోనియా కరెక్ట్గా చెప్తానే ఉంది, అభయ్ నవీన్ ప్లీజ్ అభయ్ లోపలికి రా, లోపలి రా ప్లీజ్, లోపలి రా అని చెప్తా ఉంది. కానీ అభయ్ నవీన్ బయటికి తప్పించుకోవటానికి కొంచెం బయటికి వెళ్ళి ఇలా వెళ్ళిపోయాడు, లైన్ క్రాస్ అయ్యాడు. గేమ్ అయితే అయిపోయింది. సంచాలక్ మీరు చెప్పండి ఎవరు విన్నర్స్ అన్నప్పుడు మన అభయ్ నవీన్ ఒకటే చెప్పాడు, నేను సంచాలక్ ఏది చెప్తే అది ఫైనల్, కానీ నేను ఇకపై ఏ గేము ఆడను, బిగ్ బాస్ నన్ను బయటికి పంపించేసినా పర్లేదు, నేనైతే మరి అంటే ఇక్కడ ఏంటంటే నిఖిల్కే సపోర్ట్ చేస్తుంది సోనియా అనే టైప్ లో వచ్చేసింది మొత్తం, మైండ్ సెట్ చేంజ్ అయింది అక్కడ ఇంకా అన్నది. కానీ గెలిచింది అయితే మాత్రం 99% జెన్యున్ గా చెప్పాలంటే నిఖిలే గెలిచాడు. అభయ్ నవీన్ బయటికి రావడం వల్ల తప్పే కాబట్టి నిఖిలే గెలిచాడు. ఇలా ఈ ఎపిసోడ్ అయితే మాత్రం ఎండ్ అయిపోయింది. వెంటనే వీళ్ళకి లగ్జరీ రూమ్ అయితే ఇచ్చారు. ఫుడ్ కూడా వచ్చిందా? ఫుడ్ ఇంకా రాలే, పల్పి ఆరెంజెస్ అవి ఇచ్చారు, అందరూ పార్టీ చేసుకున్నారు. అలా మంచి సంతోషంగా గెలుచుకున్న ఎనర్జీ అయితే మాత్రం కనిపించింది. ఇక ఇదనమాట ఈరోజు రివ్యూ. రేపటి రివ్యూ గురించి మళ్ళా వెయిట్ చేస్తూ ఉండండి, మళ్ళీ కలుస్తాం.